శ్రీ మహాలక్ష్మీ నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. రతి దుఃఖము దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. మిథిలాధిపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంట మంటకు ఎర అయిన ఆ మన్మధుని జన్మమెట్టిది. అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖములను అనుభవించును వివరింపమని కోరెను. శృతదేవుడు ఇట్లనెను. కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నయూ నశించును, కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కలిగించును, సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావిధానముగా వినుము. శివుని కంఠమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యగు రతి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖ పీడితయే మూర్ఛెల్లెను. ముహూర్త కాలమునకు తప్పరిల్లి బహువిధములుగా దుఃఖించును. ఆమె దుఃఖము చూచువారికి దుఃఖము కలుగుచుండును. ఆమె తన భర్తతో సహగమనము చేయవలనని తలిచెను. అందులకై తగిన ఏర్పాట్లు చేయుటకు తన భర్తకు మిత్రుడకు వసంతుని తలిచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారముగా చితిని ఏర్పరచుటకై వసంతుడచుటకు వచ్చెను. మిత్రుని దుర్మరణముకు, మిత్రుని భార్య దుర్వ్యవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఓరడించుచు ఇట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనమనర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను. రతి సహగమనాన్ని చేయుటకై నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచును. ఆమె గంగా స్నానం చేసి సహగమనం చేయవలెనని పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి అగ్ని ప్రవేశం చేయుకుము. శివుని వలనను శ్రీకృష్ణావతారమెత్తిన మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలువు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమును శంబరాదుని ఇంటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నునితో కలిసి శంబరాసురుని ఇంట నుండగలవు. ఆ విధముగా నీకు భర్త సమాగమనం కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుకొనమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అచ్చటకు వచ్చిరి. ఆమె ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యగు రతీదేవిని బహువిధములుగా నోరడించిరి. ఆమెకు అనేక వరములిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడే అనంగుడను పేరును మన్మధుడు పొందెను. నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించునని ఆమెకు వారు వరములిచ్చి యోరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనెరు. కళ్యాణి, పూర్వజన్మములో ఇతడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందున ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానం చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము. పూర్వజన్మలో నువ్వు చేసిన దోషములకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువు నర్చించుము. పూజానంతరం విష్ణు కథాశ్రవణం చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి ఈ అశూన్య నయన వ్రతము ఆచరించు విధమును చెప్పి ఈ దేవతలు వెళ్ళిరి. రతీదేవియో అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము ఆచరించుచు అశూన్య నయనము వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావము ఆమెకు భర్తయగు మన్మధునుడు కంటికి కనిపించును. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండును. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజునుండును. అప్పుడతను వైశాఖ వ్రతం చేయలేదు, వైశాఖ దానములను చేయలేదు. అందుచే ఇతడు మహావిష్ణువు కుమారుడైన శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొను. విష్ణుపుత్రునికి వైశాఖ వ్రతమును ఆచరింపకపోవటం వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమీ చెప్పవలేను. కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతం ఆచరించవలేను సుమా. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం.